యోహాను సువార్త 8:34 రాయబడింది. అలాగనే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ కనుక ఆ పాపంలో జీతం మరణం అని దేవుడు వాక్య గ్రంథంలో రామపత్రిక 6:23 రాయబడింది. ఆ పాపం తీసివేయడానికి మానవుడికి అసాధ్యమని మార్కు సువార్త 2:6 చాలా చక్కటి మాట మనకు కనబడుతుంది. అయితే పాపములు తీసివేయబడాలి అంటే రక్త ప్రోక్షణం కలగాలి అని హెబ్రీ 9:22 రాయబడింది. దేవునికి స్తోత్రం. అయితే రక్త ప్రోక్షణం కలిగించాలంటే ఎవరి వల్ల రక్త ప్రోక్షణం, ఎవరి రక్త ప్రోక్షణం జరిగించాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన పత్రిక 1:18 ఎవరి పితృ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడుతున్నాడు వాక్యం చెప్తుంది. అయితే రక్త ప్రోక్షణం కలగాలి అంటే సర్వ పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ శరణాగత వత్సల కరుణాదేవ శరణాగత వత్సల అని ఒక వేదలో మాట్లాడుతుంది. పాపంలో పుట్టే పాపంలో పెరిగావు, మమ్మల్ని కరుణించవయ్యా, విడిపించవయ్యా దేవుడు అని అర్థం. అయితే సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వ మానవాళి పాపం పోవాలంటే పవిత్రుడు ఈ లోకంలో జన్మించాలి, జీవించాలి. ప్రజల కొరకు కామ క్రోధ మధుమత్సర్యాలు లేని వాడిగా విలువైన రక్తాన్ని చిందిస్తేనే గాని, యజ్ఞ పశువుగా రక్తాన్ని ఒలిగిస్తేనే గాని పాప మానవ వాళ్ళకి పట్టినటువంటి పాపం విడిచిపోదు అని వేదాల్లో ఒక మాట్లాడుతుంది. ఇప్పటికి 2022 సంవత్సరాల క్రితం కన్యమరి గర్భమును కుమారుడు యేసు ఈ లోకంలో జన్మించి ప్రజలందరి పాపముల కొరకే ఇందాక దైవజనులు చెప్పినట్లుగా నాలో పాపం ఉందని మీలో ఎవడు నిరూపించునని ఆయన చెప్పి ఎవరి ప్రజల కొరకే వారందరి పాప ప్రాయశ్చిత్తార్థమై తన విలువైన రక్తాన్ని చిందించి గొప్ప త్యాగాన్ని ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ మనకు కావాలా వద్దా? ఏదో క్రైస్మస్ అన్నారు కదా అని 2 చప్పట్లు కొట్టి 2 క్రిస్మస్ మాటలు విని ఆ తర్వాత భోజనం చేసి వెళ్ళిపోవడం కాదు. యేసు ప్రభు మీకు రక్షణ ఇచ్చాడా? మీకు రక్షణ కావాలా? యేసు రక్షించడానికి వచ్చాడు, ఆయన రక్షణ కల్పిస్తాడు అంటున్నాడు. వ్యాధుల నుండి, బాధల నుండి, కరువు నుండి, కష్టం నుండి, నష్టం నుండి, ఇరుకులిపద నుండి, ఆ సమాధం నుండి, సాతను కబంధ హస్తాల్లోంచి ఎవరి లోకపు శక్తి నుండి, పాతాల నుండి, నరకము నుండి రక్షించడానికి యేసు రక్షణ కల్పించాడు. ఆ రక్షణ కావాలి అంటే ఏం చేయాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ఎవరి అపోస్తుల కార్యంలో మనం చదువుతూ కనుక నేను చదవక్కలని చెప్పేస్తున్నాను. 5 నిమిషాలే కదా, 2 నిమిషాలని ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. సాధారణమైన నాయకులు అలా వచ్చి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతారు. అయ్యా మీకు చాలా మా నిండు వందనాలు, మీరు చక్కగా వాక్యం వినడం అది మరి ఎంతో గొప్ప ఆశీర్వాదకరం. దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక, వారి ఆలోచించిన యావత్తు దేవుడు వారి జీవితంలో సఫలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ అంటే అలాగు జరుగును గాక అని అర్థం. దేవునికి స్తోత్రం. సరే మంచిది. ఇప్పుడు రక్షణ కావాలి అంటే అపోస్తుల కార్యంలో 16:31 ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుతున్నాడు వాక్యం చెప్తుంది. విశ్వాసం అంటే విశ్వాసం చాలా రకాలు ఉన్నాయి. కొంతమంది డాక్టర్ల మీద విశ్వాసం పెట్టుకుంటారు. ఆర్ఎంపీ డాక్టర్ వచ్చాడంటే నా తెగులు తగ్గిపోయింది అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు టాబ్లెట్ మీద విశ్వాసం పెట్టుకుంటారు. ఒక్కొక్కరేమో చెట్టు పుట్ట రకరకాల వాటి మీద మనసు పెట్టుకుంటారు. విశ్వాసం ఉంచుతారు. కాదు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఈ రోజు ఉంచితే ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రెండవదిగా ఏం చేయాలండి అంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 2:21 ప్రకారంగా అంతటా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడును. చక్కటి మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ అవసరాలు తీరుస్తాడు, మీ కష్టాలు తొలగిస్తాడు, మీ శ్రమను తొలగిస్తాడు. దేవుడికి స్తోత్రం. అన్న వచ్చి తన మనోవేదన ఆయన మధ్యలో కుమ్మరించినప్పుడు ఆమె కన్నిటిని ఆయన ఆలకించి కుమారుని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. యెహోవా ప్రసన్నం చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించడానికి, ఆయన మందిరంలో వరమడడానికి నేను ఆయన మందిరానికి వెళ్తున్నాను. కీర్తన 7వ చదివింది చెప్పాడు. ఎవరు మిఖాయిల్ గారు మీ గ్రామంలో చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే మీరు ప్రార్థన చేసుకోవడానికి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేయవాడు రక్షణ పొందును. అందరూ ప్రభు నామమును బట్టి అని అన్నారు కదా. ప్రభు ఎవరు అంటే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల 10:36 యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యం చెప్తుంది. కాబట్టి యేసు అనేటువంటి ఆయన నామములో ప్రార్థన చేస్తేనే రక్షణ. హల్లెలూయా. జాజీ గారి నామంలో పొరపాటును ప్రార్థన చేశారనుకో ఎవరిని లేనిపోయిన దెయ్యాలు వస్తాయేమో. కాబట్టి మీరు బాగా గమనించండి. మీకోసం రక్తం నేను చిందించలే, ఒక బొట్టు కూడా చిందించను, ఇప్పుడే పరిగెత్తి వెళ్ళిపోతాను. దేవుడికి స్తోత్రం.
కాబట్టి నా కొరకు, మన కొరకు, అందరి కొరకు రక్తాన్ని చిందించిన వాడు యేసు ప్రభు ఒక్కడే. దేవునికి స్తోత్రం. నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాం, నజరుడైన యేసు నామములో లేచి నడువనగానే ఎవడు కుంటి భిక్షుడు దిక్కుడు లేచి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం మనం చూస్తాం. హల్లెలూయా. కాబట్టి మన ప్రియులను గమనించాలి, యేసు నామములో ప్రార్థన చేస్తేనే మన అవసరాలు తీరుతాయి. అన్ని కోరికలు అడిగి లాస్ట్ లో యేసు నామమున అడుగుచున్నాము ఆమేన్ అని అంటున్నాం కదా, అది. కాబట్టి యేసు నామం ఉచ్చరిస్తేనే నీకు రక్షణ కలుగుద్ది. హల్లెలూయా. మరే నామం ఉచ్చరిస్తున్నానో తెలియదు కానీ యేసు నామ స్మరణ ఈ రోజు నుంచి నువ్వు చేస్తే ఖచ్చితంగా నేనున్నాను నువ్వు రక్షించడానికని నీ ముందుకు వస్తాను. చమలతో మేమవుతాం. హల్లెలూయా. కాబట్టి యేసు నామమును బట్టి ప్రార్థన చేయండి. నా నామములో నేను ఎవరైనా చేస్తాను. యోహాను సువార్త 14:14 అంటాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 14:14 మాట చెప్పాడు. కాబట్టి యేసు నామములో ప్రార్థన చేయాలి. తర్వాత ఏం చేయాలి? మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును. ఎవరు ఈ రోజు కూటానికి వచ్చారు, ఒకవేళ దేవుడు మీతో మాట్లాడితే ఈ రోజు నేను మారుమనసు పొందానండి, ఈ రోజు నేను బాప్తిసం పొందుతానని అని అంటే కనుక మిఖాయేలు గారు రెడీగా ఉన్నాడు. ఖచ్చితంగా మీకు బాప్తిసం ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పలే. బాప్తిసం అంటే ఏదో ముంచేయడం కాదండి. బాప్తిసం అంటే అది జ్ఞాన స్నానం. అర్థమైందా? హల్లెలూయా. ఇదేదో ముంచేసినట్లు కాదు. ఇది మతం కాదు, మార్గం. కాబట్టి అంతకు ముందు లోకానుసారంగా ఇష్టానుసారంగా తిరిగి తాగి రకరకాల పనులు చేయొచ్చు. అయితే యేసు నమ్మిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత నేను జన్మతః కర్మతః పాపిని, పాపంలో పుట్టాను, పాపంలో పెరిగాను, నా కొరకు యేసు తన విలువైన రక్తాన్ని చిందించాడని ఎవరైతే విశ్వసించి నేను పాపంలోండి నేను పవిత్రుడిగా మార్చబడాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే వస్తుందో వారు మారుమనసు పొంది బాప్తిసం పొందితే వారికి ఆయన ఖచ్చితంగా రక్షణ ఇస్తాడు. లాస్ట్ ఇంకో మాట, మత్తయి సువార్తలు అనుకుంటే 24:13 మనం చదివితే అంతం వరకు సహించువాడే రక్షణ పొందును అని బైబిల్లో చాలా విప్లవం రాయబడింది. హల్లెలూయా. అంతం వరకు సహనం ఉండాలి. ఎప్పుడు వరకు ఉండాలమ్మా మీకు సహనం? అంతవరకు సహనమా? ఒక ఇంటికి వెళ్ళారండి, వాళ్ళు కాలు కడుక్కోవడానికి ఏమంటే తెపాల ఇచ్చారు. దాన్ని నిన్న సొట్లే కాలు కడుక్కున్నాం, సొట్లేని అనుకున్నాను. ఇంట్లోకి వచ్చిన తర్వాత చెమ్ముతో నీళ్ళు ఇచ్చారు. నీళ్ళు ఇచ్చాక ఆ చెమ్ము కూడా సొట్లగానే ఉంది. అయ్యి బాబు ఇదేంట్రా బాబు సొట్ల లేకుండా ఏది ఉండదేమో అనుకున్నా. సరే తర్వాత కుర్చీలో కూర్చోమన్నారు. కుర్చీలో కూర్చునేటప్పటికి ఆ కుర్చీ ఇలాంటి ఊసిరిపోతుంది. ఏంట్రా బాబు అని కిందకు చూస్తే ఇదివరకు పాన్స్ డబ్బాలు ఉండేవి కదా, ఏది అది ఇనప పాన్స్ డబ్బాలు ఉండేవి కదా, వాటిని కట్ చేసి అలిపి మేకలెట్టు కొట్టారు. అది ఆల్రెడీ ఇరిగిపోయిందండి. దేవుడికి స్తోత్రం. సరే గోడ గడియాలని చూస్తే గోడ కూడా వేయడానికి అర్థం లేదు. ఏమన్నా అర్థమైందా? సరే వెళ్ళిపోదామా అని తలుపు వైపు చూస్తే ఏమన్నా గడ ఇరిగిపోయింది. ఆ తలుపు బీట్లు ఇచ్చేసి ఉంది, ఏదో బోటు కాల పెట్టారు. అప్పుడు అర్థమైపోయింది నాకు, వీళ్ళు మామూలు కాదు, ఎవరో భార్య భర్తలు మామూలు ప్యాసింజర్లు కాదు, వీళ్ళిద్దరు ఎక్స్ప్రెస్లే. ఆయన కోపం మొత్తనేమో కొండలు ఏది తలుపుల మీద, ఆ కుర్చీల మీద, గోడ గడియారాల మీద ప్రతాపం చూపిస్తాడు. ఈవిడ సహనం కోల్పోతే కొండల మీద, చెంబుల మీద, తెపాలాల మీద. అవునా? చెప్పలే ఇదిగో నా సహనం కోల్పోతే అంటారంటారా? దేవునికి స్తోత్రం. ఎక్కడమ్మా యేసు ప్రభుని పట్టుకుని సిలువేస్తే తండ్రి వీరేం చేస్తున్నారో మీరు ఎరిగిన అన్నాడు. అసలు ఎక్కడున్నది మనలో సహనం? ఒక మూర్ఖుడిని అన్నారంటే ఈ మాట చెప్పి ముగించేస్తాడు. ఒక మూర్ఖుడిని ఎవరు ఈయన ఎక్కడ ఇరిగాటం పెట్టాలరా, వీడు ఎప్పుడు మనలే కొడుతున్నాడు, ఈయన ఎప్పుడు కొట్టలేకపోతున్నావు అని చెప్పి ఆలోచన చేసి ఒకసారి ఒరే నాటకం వేద్దాం అన్నారంట. నాటకం నీకు పని పాట లేను నాటకం వేస్తాడు నేనేనో అన్నాడు. యేసు ప్రభు నాటకరా, దాంట్లో యేసు ప్రభు నువ్వే క్యారెక్టర్ అన్నానంట. ఎగిరిపడి గంతేసి యేసు ప్రభు క్యారెక్టర్ అయితే నేను వేస్తాను అన్నాడంట. దేవుడికి స్తోత్రం. సరే దొరికిందిలో పెట్టాలనుకున్నాడు, ఎవరిని బొట్లో పడింది అనుకున్నారు. బాగుంది. యేసు ప్రభు ఎటు వెళ్తాడు జనం కదా, ఇలా అంటే జనం స్వస్థత పొందుతున్నారు, ఇలా వెళ్తుంటే చనిపోయిన బ్రతుకుతున్నారు కదా, ఈ అద్భుతాలు జరుగుతున్నాయి, ఆనందంగా ఉంది. చుట్టూ జనమే ఆదేశిస్తుంటే అందరూ శిరస వహిస్తున్నారు. తర్వాత ఘట్టానికి వచ్చారు. అదేంటంటే ఎవరి ముఖం మీద క్లాత్ వేసి పిడుగుద్దులు గుద్దారు. అర్థమైందా? ఇప్పుడు రెడీ అయినా అంటున్నారు వీళ్ళందరూ. రెడీ అన్నారు. ముఖం మీద క్లాత్ వేసారు. ఎవరు కూర్చున్నట్టు ఆడు గుద్దేశారు. గుద్దేసి క్లాత్ తీసిన తర్వాత ఎవరు గుద్దారు చెప్పు అంటున్నారు.
ఇప్పటికే తెలియకుండా గుద్దారు, ఎవడో తెలియట్లేదు. ఇప్పుడు చాలా కారాల మిరియాలు నూరేస్తున్నాడు. ఈ లోపు ఒకడు వచ్చి మొక్క ముందు అంటే యేసు ప్రభుగా కాలం చేశారమ్మా, ఆయనకి సహనం ఉంది, మనకు లేదు కాబట్టి చెప్తున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఒకడు వచ్చి మొక్క మీద మూసాడు. అప్పుడు నాకు ఓపు పట్టుకున్నాడు కదా, ఎవడో తెలియదని ఆడొచ్చు మొక్క మీద వస్తే వీడు కాండ్రకి చూసేసాడు ఆ మీద. అప్పుడు అక్కడ రిహార్సల్ చేస్తున్నారుగా, ఆడొచ్చి ఆగండి ఎందుకు ఇలా ఊసేసేవరా అంటే, మరి లేకపోతే మొహం మీద క్లాత్ వేసి గుద్దుతారేదో. ఇప్పుడు నాకు ఓపు పట్టుకున్నాను, ఎవడో తెలియదని ఆడొచ్చి నా మొహం మీద ఊసేటారు, ఊయకుండా ఉంటానంటే అన్నాడు. యేసు ప్రభు బదులు ఊయలేదు. హల్లెలూయా. నువ్వు కూడా ఊయకూడదురా అన్నాడంట. తర్వాత కొరడాలతో కొట్టారు. నువ్వు కొరడాలు చూసినగా బాధేసావు కాదు, నువ్వు సహించాలా అన్నాడు. తర్వాత శిలువ భుజాల మీద పెట్టి కొట్టుకుంటా తీసుకెళ్తారు. నువ్వు పొరపాటుని శిలువ తిప్పి కొట్టేసావు కాదు, కాబట్టి సహనాన్ని పాటించాలన్నారంట. అవునా, అదే ముందు చెప్పాలన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు చెప్తే ఈ క్యారెక్టర్ చేయకపోతులేమో. హల్లెలూయా. మొత్తం మీద ఇవన్నీ జరిగిన ఊడిదలకు 40 కొరడ దెబ్బలు కొట్టేశారు. ఆ తర్వాత శిలువ రాను పెట్టారు, మోసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఆ కొట్టుకుంటూ తీసుకెళ్తుంటే చెయ్యి కొరికేసుకుంటా అంటున్నాడు. రే పునరుద్ధానం చెప్తాడు, ఒక్కొక్కడు గురించి గుర్తు పెట్టుకుని అంటాడంట. హల్లెలూయా. వీడి సహము ఎప్పుడు వరకు చెప్పాలా? పునరుద్ధానం అంటే సిలువ వేసిన తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని లేస్తాడు కదా, అప్పుడు నీ పాత్ర పాడతాను రా అంటున్నాడు. కాబట్టి ఎప్పటి వరకు అని అంటే మరణం వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తానన్నాడు. హల్లెలూయా. అంతం వరకు సహించువాడే. హల్లెలూయా. మన ప్రాణపోకుడు ఎప్పుడో, దేవుడు రాకడు ఎప్పుడో తెలియదు కాబట్టి రాకడ వరకు మీరు సహనాన్ని పాటించండి. ఖచ్చితంగా మీ జీవితంలో ఆయన రక్షణ కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువును ప్రేమించండి. ఎవరు కుడి చెప్పను కొడితే ఎడం చెప్పను కొట్టమన్నాడుగా. హల్లెలూయా. క్రైస్తవులుగా మాట చెప్పాడు కాబట్టి ఎవరు ఎక్కడ ఎవరు ఎన్ని నిందలేసినా ఎన్ని మాట్లాడినా ఏమనరు. ఏమండి, అందుకనే గొడ్లు అంటారు. గొడ్లు అనుకున్నా పర్లే, ఏమనుకున్నా పర్లే, యేసు ప్రభు మాట మేము నెరవేర్చేవాళ్ళం. కొట్టని చెప్పలు గట్టిగా. హల్లెలూయా. మాకు శత్రువే లేడు, మాకు అందరూ మిత్రులే. సమర్థం అంతం వరకు ఎవరిని మా ప్రాణం పోయే వరకు సహనాన్ని పాటిస్తాం. ఆయన ఇచ్చే రక్షణ ఆస్వాదిస్తాం. సమర్థం. ఇప్పుడు చెప్పండి ఆయన ఇచ్చే రక్షణ కావాలా వద్దా? బాలుడని యేసు ఉయ్యాలతోట్లో లేడు, ఆయన రక్షణ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ రక్షణ పొందుకుంటావా పొందుకోవా? ఒక నెత్తి మీద మూట పెట్టుకుని పడవ ఎక్కాడంట, ఎవరిని ముక్కేస్తున్నాడంట. ఆ పక్కన ఉన్నాడు, రే ఆ పడవ దించి కూర్చోరా అని అంటున్నాడు. పడవ వెళ్ళిపోతుంది. చాలే ఊరుకో, నేనే బరువు అంటే ఈ మూట కూడా తీసి దీంట్లో దింపితే మొత్తం బరువు ఎక్కువైపోయి పడవ మునిగిపోయి చచ్చిపోతాం అన్నాడంట. ఊరే పిచ్చోడా, నిన్ను నీ మూటను ఆల్రెడీ పడవ మోసేస్తుందిరా, ఎంతకాలం మోస్తావో కూర్చో అన్నాడు. అవును కదా, నన్ను నా మూటని ఆల్రెడీ పడవ మోతుంది కదా, ఇంక నేనెందుకు మోయడు అని చెప్పి దించి అప్పుడు కూర్చున్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంతకాలం పాప భారాన్ని మోస్తారు? యేసు ప్రభు ఎప్పుడో శిలువలో రక్తాన్ని చిందించి నీ పాపాన్ని కొట్టివేశాడు. యేసు నద్దుకు వచ్చి నేను జన్మదాహకరంగా పాపిని ప్రభు అని ఒప్పుకుంటే ఆయన నీ పాపాన్ని క్షమించి నేను రక్షిస్తాడని కృపదేవుడు మనకు అనుగురించి నడిపించును గాక. ఆమె నాకు సమయం ఇచ్చినట్టు దైవీయులకు నా వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తక్కువ టైంలో చాలా విషయాలు చెప్పేశారు. మంచిది. మరి బయట ఉన్నటువంటి సంఘస్థులు మరి లోనకు వచ్చినట్లయితే కనుక క్యాండిల్ ఆరాధన ఉంది, కేక్ కటింగ్ ఉంది. దయచేసి బయట ఉన్నటువంటి సంఘస్థులందరూ కూడా ఒక్కసారి లోనకు వచ్చినట్లయితే కనుక ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంది. దయచేసి క్యాండిల్ వాళ్ళకి అందించండి. మంచిది. ఈ కార్యక్రమం నిమిత్తము రాజు గారు, బి రాజు గారు వచ్చి చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, కృపావాత్సల్య సత్సంపన్నుడా, మీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి నిన్ను ప్రేమించి నాయన వచ్చిన ప్రతి బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా, ఈ క్యాండిల్ సర్వీస్ నాయన, కేక్ కటింగ్లో నాయన, అయ్యా ఇదిగో ప్రభు నాయన నా తండ్రి, ఇందులో ప్రభు నాయన మైదా పంచదార నాయన ప్రభా అన్నీ కలిసి నాయన ప్రభా అన్నీ
విషయంలో కూడా నాయన అందరూ నిన్ను స్తుతించాలని నాయన సాదృశ్యంగా నాయన అనేకులను ప్రభా వెలిగిస్తూ ప్రభా అయ్యా నాయన చివరి వరకు నాయన మీరు మాకు వెలుగునిచ్చారు తండ్రి. ఈ వెలుగులో అనేకులు నాయన వెలిగించబడి నాయన క్రిస్మస్ ఆనందము సంతోషము ఈ కుటుంబాలకు నాయన వచ్చినటువంటి దైవజనులకు నాయన అయ్యా ఇదిగో ప్రభు ఏర్పాటు చేసినటువంటి దైవజనులు మిఖాయిల్ గారి సిస్టర్ గారు కుటుంబాన్ని సంఘాన్ని మీరు దీవించి నడిపించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.